హలో అందరూ నమస్కారం. రివ్యూ ఆఫ్ మూతువరి ఇది ఒక 2025 రిలీజ్ అయిన వెబ్ సిరీస్ G5లో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుందన్నమాట. ఇంకా కథలోకి వెళ్తే మోతువారి పరశురామ్కి 2 కొడుకులు ఉంటారు. సో మోతువారి పరశురామ్ చనిపోతా తన తదంతర ఆస్తి అంతా కొడుకులు రాసి చనిపోతాడనమాట. తండ్రి చనిపోయాక కొడుకులు మోతువారి పరశురామ్ పేదవాళ్ళకి రాసి ఇచ్చిన స్థలాలు కూడా వీళ్ళ పేరు మీదకి రాయించుకుంటారనమాట. ఆ ఊరిలో ఉన్న రిజిస్టర్ సాయంతో వీళ్ళకి ఆల్రెడీ హైదరాబాద్ శివారులో ఒక స్థలం ఉంది, అది వేరే వాళ్ళ పేరు మీద రాశారని తెలుసుకొని వాళ్ళ నుంచి ఆ ప్రాపర్టీ లాక్కోవాలని చూస్తారన్నమాట. ఆ ప్రాపర్టీ కోసం ఎంతో కలిసి ఉన్న అన్నదమ్ములు కూడా గొడవపడి లాస్ట్కి ఆ ప్రాపర్టీ ఏమైంది, వాళ్ళ మధ్య ఎందుకు గొడవ వచ్చింది, సో ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ 7 పార్ట్స్ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ ½ అన్ అవర్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లోనే ఈ కథ సంబంధించిన పాయింట్ ఫస్ట్ పార్ట్లో చెప్పేస్తాడు. అనిల్ లవ్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆస్తి వివరాలు, ఈ పార్ట్స్ అన్నీ రివీల్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్లోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రేమ మంచిగా చూపిస్తారు. సో అన్యోన్యంగా అన్న అంటే తమ్ముడికి ప్రేమ, తమ్ముడు అంటే అన్నయ్యకి ప్రేమ, సో ఇలాంటి బాండింగ్ చూపిస్తాడు. అలా ఉన్నప్పుడు తర్వాత ఎప్పుడు ఆస్తి గురించి ఉందని తెలుస్తుందో డబ్బుల కోసం ఒకరి మీద ఒకరికి ఎలా పగల పెంచుకుంటారు, మంచి వాళ్ళు కాస్త ఎలా చెడ్డగా మారతారనేది ఈ వెబ్ సిరీస్ క్లియర్గా చూపిస్తారు అనమాట. సో ఈ వెబ్ సిరీస్ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ డ్రామా లాగానే ఉంటుంది. కంప్లీట్గా అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి పంపకాల గురించి, ఓల్డేజ్ అయిన తండ్రిని సరిగ్గా చూసుకోక, సో కోడలు కూడా సరిగ్గా అన్నం పెట్టక, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వెబ్ సిరీస్లో చూపిస్తారు. కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ మోతువరి చనిపోవడానికి తను చనిపోడనమాట, ఆత్మహత్య చేసుకుంటాడు. సరే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి, ఆ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ఆ కొడుకులు ఏం చేశారు, కోడలు ఏం చేశారు, తన కూతురు ఏం చేసింది, సో ఇలాంటి పాయింట్స్ ఫ్యామిలీకి చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. చాలా బాగుంటుంది అనమాట. ఈ వెబ్ సిరీస్ ఓవరాల్గా వచ్చేసరికి బాగుంటుంది. సో ప్లస్ ఏంటంటే స్టోరీ ఓకే బాగుంటుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది అండ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, మిగతా అంతా ఓకే బాగానే ఉంటుంది అనమాట. ఇందులో మైనస్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక మనం వెబ్ సిరీస్ ఆర్ ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది. సో అంత క్వాలిటీగా అనిపించదు. సింపుల్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో తీశారు, అక్కడ తగ్గట్టు సీన్స్, అక్కడ తగ్గట్టు క్యాస్టింగ్ అండ్ వాళ్ళ సంబంధించిన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో యాక్ట్ చేసిన అనిల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అనిల్ కామెడీ టైమింగ్ అండ్ తన యాక్టింగ్ కూడా బాగుంటుంది. అనితాగా వర్షిణి చేసింది, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో తన ఒక విలేజ్ అమ్మాయిగా అండ్ తన కామెడీ కానీ అండ్ ఎమోషన్ సీన్స్ కానీ కొన్ని బాగుంటాయి. సో వెబ్ సిరీస్ అయితే ఓవరాల్గా ఓకే బాగుంటుంది, వన్ టైం వాచ్. ఇది G5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.